వర్ధిల్లాలి రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత. లోపలికి పోలేదు, అసలు అధికారులను కలవలేదు. ఈ రోజు వచ్చినప్పటి నుంచి ఈ రోజు అయితే రానివ్వడం లేదు, లోపలికి బారికేడ్ పెట్టి ఇక్కడనే ఆపారు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఈ మేనేజ్మెంట్ మమ్మల్ని అనగదొక్కుతుంది. గట్టు చేరిన తర్వాత గోడమల్లన్న అన్నట్లుగా వాళ్ళు గెలిచిన తర్వాత మనం దూరం పెట్టడం జరిగింది. మేము కష్టపడి రిటైర్ అయిపోయినాము. దాదాపు 10,000 చిల్లర చిలుకున్నారు. అందులో 350 మంది చనిపోయినారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి ధర్నా కొనసాగిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మిమ్మల్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఏది డిమాండ్ లేనిది మీకు ఎన్ని ఉన్నాయి బిల్లులు రావాల్సిన ఎట్లుంది పరిస్థితి? మాకు 2017 నుంచి పిఆర్సీ 2017, 2021 పిఆర్సీ డబ్బులు రావాలి మాకు. అటువంటి డబ్బులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ జాప్యం చేస్తున్నారు. ఆ జాప్యానికి నిరసనగా మేము ఈరోజు ఇక్కడికి బస్ భవన్కు నిరాహార దీక్షకు వచ్చినాం. ఇక్కడ నిరాహార దీక్షకు వస్తే కూడా ఇక్కడికి అనుమతి లేదు. గత ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి గారు ఎంతో కార్మికుల మా పక్షాన వచ్చి అక్కడ సరూర్ నగర్ దగ్గర ఉన్న స్టేడియంలో వచ్చి సమావేశంలో మాట్లాడి ఎంతో హామీలు ఇచ్చాడు. ఆ హామీలకు మేము ఉప్పొంగిపోయి అతనికి మేము పూర్తి మెజార్టీ ఇచ్చి మేము గెలిపించడానికి మేము ఎంతో కృషి చేశాం. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. మేము రిటైర్డ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. మా డబ్బులు మాకు రావాలని చెప్పి మేము ఎన్ని రకాలుగా మా సారథ్య కమిటీ వాళ్ళు అడిగినా కూడా ఇవ్వడం లేదు. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారులు తీసుకుపోతున్నారో లేదో తెలుస్తలేదు. మరి దీనిపై మేము ఇక్కడికి వస్తే కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ బారికేడ్లు పెట్టి మమ్మల్ని అనుమతించడం లేదు అని మేము నిరసన చేస్తున్నాం. మీరు ఇప్పటివరకు లోపలికి పోలేదు, అసలు అధికారులను కలవలేదు. ఈ రోజు వచ్చినప్పటి నుంచి ఈ రోజు అయితే రానివ్వడం లేదు, లోపలికి బారికేడ్ పెట్టి ఇక్కడనే ఆపారు. ఇప్పుడు మంది ఎక్కువైనందుకు రోడ్డు జామ్ అవుతుంది, కొద్దిగా లోపలికి జరిపించి అక్కడ పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా అసలు మమ్మల్ని పలకరించి దిక్కు కూడా లేదు. నీళ్లు తాగమనేటోళ్ళు లేరు, ఏం లేదు. మేము ఎన్నిసార్లు విన్నవించినా కూడా అక్కడ అనుమతి లోపలికి అయితే అనుమతి ఇవ్వడం లేదు ఇంతవరకు అయితే. మరి ఏం సార్ చెప్పండి, ఎట్లుంది పరిస్థితి? లోపల ఎట్లా అంటే లోపలికి రానివ్వట్లేరు, మరి ఏం చేయబోతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపలికి అనుమతించట్లేరు, ఏం పరిస్థితి, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వయోవృద్ధులు ఇక్కడ వచ్చిన తర్వాత కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఈ మేనేజ్మెంట్ మమ్మల్ని అనగదొక్కుతుంది. అయితే ఈ ప్రభుత్వానికి ఈ మేనేజ్మెంట్కు విన్నవించడం ఏంటంటే, ఈ వయోవృద్ధులను ఈ వయసు రీత్యా వాళ్ళను అన్ని మమ్మల్ని గౌరవించి ఇచ్చేటువంటి ఈ బెనిఫిట్స్ అలా మాకు వచ్చేవి మాకు మాత్రమే ఇచ్చేసి పంపించవలసిందిగా వీళ్ళని విజ్ఞప్తి చేస్తాను. అంటే ఇప్పుడు 2017 అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం టోటల్ మీకున్న బకాయి ఎంత, ఒక్కొక్కరికి ఎంత చొప్పున వచ్చే అవకాశం ఉంది అసలు? మొత్తంలో ఒకరొకరికి వచ్చేసి దగ్గర 10 నుంచి 40-50 లక్షల వరకు బాకీ పడి ఉంది. అయితే ఇవి ఇస్తే మా బకాయిలు మాకు చెల్లించడంతో మా కుటుంబంతో మేము లాస్ట్ జీవితాన్ని మంచిగా గడుపుకుంటామని చెప్పి కోరుతున్నాం. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ధర్నా అనేది చేపట్టారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మీకు ఇచ్చే ఏదైతే పెండింగ్ ఉందో అది ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం అనేది గద్దె దింపడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చేసి కూడా మళ్ళీ మీ నిరాహార దీక్షలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఏం చేయబోతున్నారు ఫైనల్గా? మీ బిల్లులు మీకు రావాలంటే ఏం చేయబోతున్నారు సార్? ఇది మా ఆర్టీసీ వాళ్ళ దురదృష్టమే అనుకుంటామో ఏందో నాకు తెలియదు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పోరాటం తప్పడం లేదు. గత ప్రభుత్వం చేసిన మోసానికి, మా పైన విధించిన దమన నీతికి మేము ఈ ప్రభుత్వం అయితే బాగుండదని చెప్పేసి ఇంకో ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి అంటే బాగుంటుందంటే మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వారి యొక్క మేనిఫెస్టోలో మాకు రావాల్సిన బకాయిలు కానీ మాకు ఇవ్వాల్సిన ఆర్పిఎస్లు కానీ సకాలంలో ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ హామీని నమ్మి మరి వాళ్ళకు గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు గట్టు చేరిన తర్వాత గోడమల్లన్న అన్నట్లుగా వాళ్ళు గెలిచిన తర్వాత మనం దూరం పెట్టడం జరిగింది. అదేగాక మా విశ్రాంత ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 2017 ఆర్పిఎస్ కానీ 2021 ఆర్పిఎస్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ గ్రాడ్యుటీ కానీ ఇతరత్ర బకాయిలు కానీ దాదాపు నాకు 25 లక్షల పైన నాకు రావాల్సి ఉందండి. నాది వనపర్తి డిపో, బిల్లకంటి వెంకటేశ్వరరావు నా పేరు. అక్కడి నుంచి దాదాపు ఇప్పటికీ ఇది 4వ బస్సు భవన్ రావడం జరుగుతుంది. గతంలో జనవరిలో ఒకసారి వస్తే ఇప్పుడున్నటువంటి ఎండి గారు, అయ్యా మీ బకాయిలు
మార్చి ఎండింగ్ వరకు క్లియర్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మేము ఆ రోజు సంతోషంగా వెళ్ళిపోయినాం, సార్ ఇస్తాడు కదా అని చెప్పేసి. కానీ అది ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. నిన్న 16వ తారీఖు నాడు మా వాళ్ళని పిలిపించి రమ్మని చెప్తే మా వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళారు. ఏదో ఒకటి అవుతుంది కదా అనుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు 1 పైసా ఇవ్వము, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వము. అంటే ఏంటంటే మేము సంపాదించుకున్న డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు మేము ఏదో అయ్యాపని దానం కూడా రాలేదు, వాళ్ళ దాపెట్టుకున్నాం. దాదాపు నాకు 25 లక్షలు వస్తే నేను ఏ బ్యాంకులో పెట్టుకుని నాకు నెలకు 18,000 రూపాయలు వచ్చేది. నేను హాయిగా బతికేటోని. మరి ఇప్పుడు ఇవాళ నేను బతికినాకనే నా డబ్బులు రాకపోతే రేపు నా భార్య ఎక్కడి నుంచి తిరిగి వీటిని వసూలు చేసుకుంటుంది? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు తిరిగి చచ్చిపోని వీళ్ళ భార్యలు రారు, ఇవి మాకే మిగిలిపోద్ది అని చెప్పేసి ఒక దుష్టబుద్ధితో వీళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. ఇంకోటి, ఈ విషయాలన్నీ మన ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియదో మాకు తెలియదు. మరి ఆయన తప్పుదో పట్టిస్తున్నారో కూడా మాకు తెలియదు. రేవంత్ రెడ్డి అన్న ఆయన మనసులో పడితే ఇస్తాడని చెప్పేసి కూడా మాకు నమ్మకం ఉంది. మరి అంతవరకు వీళ్ళు పోయడం లేదు. కాబట్టి ఇక్కడికనే వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ తప్పుదో పట్టిస్తూ మమ్మల్ని ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ అన్న ఒక్కసారి మా వైపు చూడు, ఒక్కసారి మా కడుపు చూడు, ఒక్కసారి మా కుటుంబాలను చూడు, మాకు రావాల్సినటువంటి బకాయిలను ఇప్పించు, మేము మిమ్మల్ని నమ్మినందుకు మాకు ఆయన సాయం చేయని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. నమస్తే. మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత కూడా లాభాల్లోకి వచ్చింది. పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మొన్న 16వ తారీఖు మీ కార్మికులను పిలిపించి చర్చలు జరిపినటువంటి ఆర్టీసీ భవన్లో అధికారులు డబ్బులు లేవు, మేము ఇయ్యలేము అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? సార్, ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే, ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి గారికి పాదాభివందనములు, మా రోడ్డు రవాణా సంస్థ మంత్రి గారికి పాదాభివందనములు. మేము కోరుకుంటున్నది ఏంటంటే, మేము కష్టపడి రిటైర్ అయిపోయినాము. దాదాపు 10,000 చిలుకున్నారు. అందులో 350 మంది చనిపోయినారు. వాళ్ళు కష్టపడ్డ సొమ్మును వాళ్ళు తీసుకోలేకపోయారు. కనీసం ఇకనైనా మొన్న రేవంత్ రెడ్డి గారు మా పాత బకాయిలు ఇస్తామని చెప్పింది వాస్తవమే, కానీ మాకు మాత్రం రిటైర్మెంట్ వాళ్ళకు మాత్రం ఇవ్వట్లేదు. ఓన్లీ సర్వీస్లో ఉన్న వాళ్ళకు మాత్రము 2017 ఏరియర్స్ ఇస్తామన్నారు. 21 కూడా ఏరియర్స్ వాళ్ళకు తయారు చేస్తున్నారు. మేము కూడా మా ఆవేదనతోటి మేము ఎండి గారిని కలిసి, మా రీజనల్ మేనేజర్ని కలిసి, మా డిపో మేనేజర్ని కలిసి మేము పత్రాలు ఇచ్చినాము. కానీ వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. మాకు డబ్బులు రాలేదు, మాకు ఈఎల్స్ రావాలి, ఈఎల్స్ డబ్బు ఇవ్వట్లేదు, మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ ఏమి ఇవ్వట్లేదు. మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే 2017 ఏరియర్సు, 2021 పే స్కేలు, దీనికి సంబంధించినవి మాకు తొందరగా ఇప్పించగలరని కోరుచున్నాము. చూసుకున్నట్టయితే ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఉన్నారు. అన్నీ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు, సర్వీసులు ఉన్న వాళ్ళ విషయంలో కావచ్చు, ఆర్టీసీ సంస్థని మంచిగా మెరుగుపరిచే విషయంలో కావచ్చు, అన్నిటి విషయాల్లో ముందున్నటువంటి సజ్జనార్ గారు అప్పుడున్నప్పుడు మీరు ఈ విషయాన్ని వారి దగ్గర తీసుకెళ్ళలేదా? సజ్జనార్ గారు మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. సజ్జనార్ కూడా మాతో పాటు మంచిగా కలిసికట్టుగా మాట్లాడి మా అందరికీ కూడా మా కోరికలు నెరవేరుస్తాము, ప్రస్తుతము డబ్బులు లేవు, నేను గవర్నమెంట్ నుంచి బిల్స్ తీసుకొని మీకు అందజేస్తాం, మీరు ఇబ్బంది పడకండి అని చాలా రెస్పెక్టబుల్గా రెస్పాన్స్ ఇచ్చి మా అందరినీ మాకు మర్యాదగానే చేసిండు. కాకుంటే ఆయనతోటి మేము చాలా మార్లు ఎన్నుకున్నాము. రిటైర్ అయిన వాళ్ళకు మాత్రం ఫస్ట్ ఇప్పియాలి, తర్వాత సర్వీస్లో ఉన్న వాళ్ళకి మెల్లగియొచ్చు అనేటువంటి భావన ఆయనకు ఉండే. ఇప్పుడున్న ఎండి గారు మాకు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు. ఏదేమన్నా కానీ మాకు ఫస్ట్ ఇవ్వాలని కాదు కోరిక, ఉద్యోగస్తులకు కూడా ఇవ్వాలి, మాకు కూడా ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే మేము రిటైర్ అయిపోయి ఉన్నాము, ఆకలితోటి ఉన్నాము, మాకు వచ్చే జీతం చాలా తక్కువ, పెన్షన్ లేదు, ఈపీఎఫ్ పెన్షన్ ద్వారానే బతుకుతున్నాము. దాదాపు 7,000 మంది 3,000 నుంచి 4,000 లోపే పెన్షన్ తీసుకుంటున్నారు ఈపీఎఫ్ తర్వాత ఈ రీసెంట్లీ 2-3 ఇయర్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు మినిమం 7,500 కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి గమనించి మాకు వెంటనే మా బిల్లులు మాకు ఇవ్వమంటున్నాము. మీరు ఏ విధంగానైనా పరిపాలించండి, కానీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా మంచి చూడాలని కోరుకుంటున్నాము. మేము మీ తల్లిదండ్రులాగానే తప్ప వేరే కాదు. మాతో లేడీస్ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, మీ అక్క చెల్లెలు అనుకొని భావించి ముఖ్యమంత్రి గారికి ఉన్నవం ఇదే.